అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. తల్లిదండ్రులంతా పిల్లగాండ్ల కోసమే బతుకుతుంటారు. వాళ్ళ కష్టం అంతా వాళ్ళ కోసమే. అందుకే పిల్లగాండ్లు ఏం చెప్పినా పెద్దోళ్ళు వింటారు. అట్లనే తాగి బండి నడుపుతున్న తండ్రికి బుద్ధి రావాలని బిడ్డతోటి తాగొద్దని చెప్పించింది ఓ పోలీసు మేడం. అది ఎట్లనో చూడుండ్రి మీరేగా. ఆగో పోలీస్ మేడం తండ్రి పిల్లగాళ్లను ఎదురు ఎదురు నిలబెట్టి మాట్లాడుతుంది, చూస్తుండ్రా. ప్లీజ్ నాకు నువ్వు కావాలి, ప్రామిస్ చెయ్యి. ఇన్నరా ఏం చెప్పిస్తుందో. నాన్న నో డ్రింకింగ్, నువ్వు నాకు కావాలని చెప్పుడే ఆలస్యం. బిడ్డ చేయి తీసుకొని బుద్ధాడుకుంటా కంటి నిండా నీళ్లు తెచ్చుకుండా నాయన. ఇక ఉప్పల్ కాడ డ్రంక్ అయిన డ్రైవ్లో దొరికిన తండ్రిని మళ్ళీ తాగొద్దని కన్నబిడ్డతోటే ఇట్లా ఒట్టు తెపించింది సిఐ లక్ష్మీమాధవి మేడం. ఈ ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్లో ఇరగ మరగ తిరుగుడుతోని చూసిండ్రా. ఎవరు చెప్పినా ఈయనని ఇల్లు పిల్లలు చెప్తే ఎట్లనైనా ఇంటారు. ఇట్లా ఒక్క తండ్రికే కాదు, అందరి తండ్రులకు ఈ మెసేజ్. ఎందుకంటే తండ్రి లేకపోతే పిల్లల బతుకులు ఆగమైతే. తండ్రి లేనోళ్ళని సమాజం ఎట్లా చూస్తుంది? ఎన్ని తిప్పల పడతారో లేనోళ్ళని చూస్తే ఎరకైతుంటది. దయచేసి తాగి బండ్లు నడిపి మీరు ఆగం కాకుండ్రి, మీ ఇంటి దీపం ఆర్పకుండ్రి.